నాకు ఒక డౌట్. ఏందే ఇంత సన్నగా ఉండే నువ్వు ఇంత లావు గట్ట అయిపోయినావా? తెలియదుయా. చెప్పా నేనేమనుకోగానే. యో నాకు తెలియదు అని చెప్తుండేదా? నాకు తెలుసు. గట్టిగా నువ్వు ఇలా ఉన్నప్పుడు పూటకు ఒక ప్లేట్ తినేదానివి, అందుకే ఐశ్వర్య లాగుండేదానివి. ఇప్పుడు పూట 3 ప్లేట్లు లేపా అన్నావు, అందుకే కన్యాకుమారి అయిపోయినావు. నువ్వు ఇప్పుడు ఉమ్మని నిరూపించుకోవాలా, నువ్వు నార్మల్ ఉన్నా కూడా ఉమ్మని. యో 1కి 2 గొడ్లు వేసుకోబోతున్నావు, వేసుకున్న గొడ్లు వేసుకున్నట్టుగానే రావాలా? మరొక పడితప్పుడు అడిగినా ముందే కింద మాట్లాడకూడదు నాకు అక్కడంతా. ఓకే వస్తా బాయ్. సాయంత్రం ఇంటికి వచ్చినాక యా ఈ సేర్లన్నీ కట్టనానా? అంత చంద్రముఖి లేకుండా అంటే చంద్రముఖి అంత అందం ఉండవని చెప్పిన. అందంగా ఉండవని చెప్తే చాలు, దేనితో పోల్చినా పర్లేదు ఈ పిల్లకి. అందరికి ఈరోజు ఆదివారం కదా, మంచిగా రెస్ట్ ఎత్తుదామని ఇంట్లో కాలు మీద కాలేసుకుని బొన్నేది. మాయావిడ వచ్చి ఏవో బయట 4 పొలాలు ఉన్నాయా, నరికేద్దురాయా, వాన చెట్టుకుందని చెప్పింది. సరే నరికేద్దామని వచ్చేసి చూస్తే ఈ పొలాలు కనిపించినాయి. సరే 4 పొలాలే కదా నరికేద్దాం అనుకుంటే మా భార్య వచ్చి ఈ కాదు అయ్యి అని చెప్పింది. అయ్యా 4 పొలాల అవి కూడా 5 నిమిషాలు నరికేయాలంట. అయినా ఇన్ని పొలాలను 5 నిమిషాలు నరికేయమంటుందంటే ఈ పిల్ల నన్ను మనిషి అనుకుంటుందా, రోబో అనుకుంటుందా? మన సూపు ఎడ చూస్తుందో గొడ్ల గోపు చూసినట్టు. ఏంటి సార్ అది? గొడ్ల గోపు చూసినట్టు. ఏమో ఎప్పుడు చూసినా కట్టు నరికేస్తున్నావు, బట్టలు ఉతికేస్తున్నావు, కూడు కూర కూడా ఉండేస్తున్నావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నామో? పెళ్లి చేసుకున్నాక ఈ పనులే కాదు ఆటోమేటిక్గా అన్ని పనులు వచ్చేస్తాయి.